దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో పూణే పోలీసులు కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. హత్యలో మూడో వ్యక్తి కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సియా గోయల్, చేతన్ చౌదరిలతో అతనికి పాత పరిచయం ఉంది. పూణే సమీపంలోని లోహ్గఢ్ కోట దగ్గర 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ హత్యకు గురయ్యాడు. ఈ హత్య చేసింది కాబోయే భార్య కావడం, ట్రయాంగులర్ లవ్ స్టోరీ కూడా ఉండటంతో దేశవ్యాప్తంగా ఇది సంచలనమైంది. కోట పైనుంచి కిందికి తోసివేయటం వల్లే అతను మరణించాడని తేలింది. కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి హత్య చేశారంటున్నారు పోలీసులు. ఈ కిరాతక హత్యకు సంబంధించి బీడ్ జిల్లాకు చెందిన బాలేవాడి కంపెనీలో పనిచేస్తున్న మరో వ్యక్తిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. లవర్స్ అయిన నిందితులిద్దరూ కేతన్ను హతమార్చాలనే తమ కుట్రను ఈ మూడో వ్యక్తితో పంచుకున్నారు. అంతేకాకుండా జూన్ 18న కేతన్ను లోహ్గఢ్ కోటపై నుండి నెట్టేసిన రోజున తమతో పాటు రమ్మని అతన్ని కోరారు. అయితే ఆ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడవద్దని వారిని వారించినట్లు సమాచారం. ఈ నేరపూరిత ప్రణాళిక గురించి అతనికి ఎంతవరకు తెలుసో, ఇందులో అతని పాత్ర ఎంత అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా అతని వివరాలను గోప్యంగా ఉంచారు. పక్కా ప్రణాళికతో హత్య చేసి సాక్ష్యాలు దొరకకుండా ఎలా తప్పించుకోవాలో తెలుసుకోవడానికి నిందితులిద్దరూ టీవీ సిరీస్ క్రైమ్ పెట్రోల్ ఎపిసోడ్లను పదే పదే చూసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. 25 ఏళ్ల కేతన్ అగర్వాల్కు సియా గోయల్కు నవంబర్లో వివాహం జరగాల్సి ఉంది. అయితే సియాకు చేతన్ చౌదరితో ఉన్న వ్యవహారానికి కేతన్ అడ్డుగా మారాడని భావించిన వీరు జూన్ 18న లోహ్గఢ్ కోటపై నుండి అతన్ని లోయలోకి నెట్టి హత్య చేశారు. పక్కాగా రిహర్సల్స్ చేసి మరీ ఈ దారుణానికి ఒడికట్టినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితులను దోషులుగా నిరూపించేందుకు ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే లోయలోకి కేతన్ను తోసింది ఎవరన్న దానిపై ఇంకా పోలీసులు నిర్ధారణకు రాలేకపోతున్నారు. సియా గోయల్, చేతన్ చౌదరిల ఇద్దరి ప్రమేయం ఉందని నిర్ధారణ అయినప్పటికీ తోసింది ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. అందుకే సియాను లై డిటెక్టివ్ పరీక్షలు చేస్తామంటున్నారు పోలీసులు. ఇందుకోసం కోర్టుకు పర్మిషన్ కోరారు.